నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు రెడ్ టీవీ. సో ఈ రోజు మనతో పాటు మురళీ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్, ఏంటి ఇప్పుడు జగన్ కి సంబంధించి ఒక విషయం ట్రోల్ అవుతుంది. మాజీ ముఖ్యమంత్రి ఆ, పులివెందుల్లోని దగ్గరలో ఉన్న ఒక ఆలయంలోనే ఆయన విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజలో అటెండ్ అయ్యారు ఆయన. సో గతంలో మనం చూసుకుంటే కొబ్బరికాయ కొట్టడానికి ఆలయం దగ్గర కొబ్బరికాయ కూడా కొట్టలేకపోయాడు ఆయన. ఒంగి తీయడానికి కూడా ఇబ్బంది అయింది. సో అప్పుడు కూడా బాగా ట్రోల్ అయింది. సో ఇప్పుడు తీసుకుంటే ఏంటంటే అసలు అంటే ఆయన పూజించే అంటే ఆయన మతం పరంగా వాళ్ళకి కొన్ని పద్ధతులు అవి పాటిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మరి ఆయన ఈ హోమ విగ్రహ ప్రతిష్టలో పార్టిసిపేట్ చేయడము, సో ఇది ఎంతవరకు మీరు సమర్థిస్తారు? మీరు కూడా ఆ బ్రాహ్మణ కులానికి సంబంధించిన వారే కాబట్టి, సో మీరేమంటారు అసలు? అంటే అట్లా అలా పార్టిసిపేట్ చెయ్యొచ్చా అసలు? ఒక బైబిల్ పట్టుకున్న వాళ్ళు విగ్రహ ప్రతిష్టల్లోని హోమాల్లోని కూర్చోవచ్చా అనేది ఒక డౌట్ ఉంది చాలా మందికి. మీరేం? చాలా మంచి ప్రశ్న అడిగారండి. వాస్తవానికి పులివెందుల నియోజకవర్గంలోని ఒక గ్రామంలో నందీశ్వర ఒక ఆలయము, విగ్రహ ప్రతిష్టాపన ఇవన్నీ కూడా శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి ఆయన చేపిస్తున్నారు. ఆయన ఈ యొక్క కమిటీ చైర్మన్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కావాల్సిన వ్యక్తి. తాను విగ్రహ ప్రతిష్టాపన చేపిస్తున్నాడు కాబట్టి ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ఆహ్వానించారు. సో ఇక్కడ గమనించినట్టయితే రాజకీయ నాయకులందరికీ కూడా ఒక బాధ ఉంటుంది. రాజకీయ నాయకులు ఎవరైనా, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ పని చేసినా దానికి కారణం ఏంటంటే వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే ఓట్లు, స్వలాభం. ఓట్లు సంపాదించాలి. అదే మెయిన్ టార్గెట్. ఏ రాజకీయ నాయకుడు చేసినా అదే కారణం. కొంతమంది రాజకీయ నాయకులు చూడండి, వాళ్ళ అధికారం అవ్వచ్చు, అధికారం లేని వాళ్ళు ఉండొచ్చు, రంజాన్ రాగానే మసీదులకు వెళ్ళి నెత్తిన టోపీ పెట్టుకుంటారు. పెట్టుకొని అక్కడ కాసేపు అంత మాత్రం చేత వాళ్ళు ముస్లిమ్స్ అయిపోతారు కాదు కదా. మరి ఎందుకు వెళ్ళి నెత్తిన టోపీ పెట్టుకొని మసీదులోకి వెళ్ళి అక్కడ కొద్దిసేపు ఉండి మళ్ళీ కూడా వచ్చేసేసి హలీం తింటారు కొంతమంది? దీనికి కారణం ఏంటంటే ముస్లిం ఓట్లు కావాలి. సింపుల్, ఇంకేం లేదు. ఒక డ్రామా అంతేనా? పొలిటికల్ డ్రామా కాదు, ముస్లిం ఓట్లు కావాలి. అందుకోసం వాళ్ళకి నేను మీకు వ్యతిరేకం కాదని నిరూపించుకోవాలి. దానికోసం చేస్తారు. అలాగే క్రిస్మస్ రాగానే వెళ్ళేసేసి అక్కడ ప్రేయర్లు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు. వీళ్ళని ఆహ్వానిస్తారు కూడా. కొన్ని చర్చి ప్రతినిధులు ఆహ్వానిస్తారు. మరి చర్చి ప్రతినిధులు ఎందుకు ఆహ్వానిస్తున్నారు? ఇప్పుడు మరొక ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన హిందూ మతానికి చెందిన వ్యక్తి. మరి హిందూ మతానికి చెందిన ముఖ్యమంత్రిని మరి చర్చి వాళ్ళు ఎందుకు ఆహ్వానిస్తున్నారు? ఆయన వేరే మతం తెలుసు కదా. కానీ ఆ పదవికి ఉన్నటువంటి వాల్యూ, యాజ్ ఎ గెస్ట్ గా ఆహ్వానిస్తారు. వారు అక్కడికి వెళ్ళేసి ఒక మంచి సందేశం అందజేస్తారు, శుభాకాంక్షలు అందజేస్తారు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడు కూడా వాళ్ళకి కావాల్సింది అన్ని వర్గాల ఓట్లు కావాలి. కేవలం ఒక హిందువులే ఓటు వేస్తే గెలిచే పరిస్థితి లేదు. ఒక మతం, ఒక కులం, ఇట్లా కులం అనే కాకుండా వాళ్ళ కులం పట్ల వాళ్ళకి ఖచ్చితంగా అభిమానం ఉంటుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే వాళ్ళ మతం పట్ల కూడా వాళ్ళకి అభిమానం ఉంటుంది. ఉన్నప్పటికి కూడా వాళ్ళ కులం, వాళ్ళ మతాన్ని కూడా వాళ్ళు గౌరవించుకుంటూనే ఇతర మతాలని కూడా వాళ్ళు తగినటువంటి గౌరవం ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. అన్ని మతాల వాళ్ళు ఓట్లు వేస్తేనే ఎలక్షన్లో గెలుస్తారు. సో తప్పదు. ఈ విషయము ప్రజలు కూడా గమనించారు. ప్రజలు కూడా గమనించి వీళ్ళకి ఓట్లు కావాలి, అందుకే మన దగ్గరకు వస్తున్నారు అని చెప్పేసి ప్రజలు కూడా నాయకుల్ని బాగా వాడుకుంటున్నారు. ఇది వాస్తవం. అలాగే నాయకులు కూడా ప్రజల దగ్గర యాక్ట్ చేస్తున్నారు. అది నాయకులకి తెలుసు, వీళ్ళకి తెలుసు. సో ఇదంతా కూడా ఒక ఓపెన్ వ్యవహారం కూడా అయిపోయింది. కొంతమంది గౌరవార్థం పెంచే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మనకి మిత్రులు ఉంటారు, వాళ్ళు ముస్లిమ్స్ ఉంటారు, పెళ్లికి రాని పిలుస్తారు. కొంతమంది వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళు కూడా నాన్ వెజిటేరియన్స్ అయితే వాళ్ళు కూడా అక్కడ పదార్థాలు స్వీకరిస్తారు, వెజిటేరియన్స్ అయితే వెజిటేరియన్స్. ఈ విధమైనటువంటి వ్యవహారం కూడా ఉంది. సో ఇప్పుడు జగన్ విషయానికి వస్తే మీరు ఏం చెప్తారు? అంటే గతంలో మనం షర్మిలను కూడా చూసాం. అవును, దేవాలయాలు కాదు కట్టాల్సింది, పాఠశాలలో అన్నారు ఆవిడ. సో అంటే అది ఒక కమ్యూనిటీ వాళ్ళకి బుర్రలో ఉండిపోయింది. సో సేమ్ ఇప్పుడేమో ఈయన పూజకి అటెండ్ అయ్యాడు, కానీ అక్కడ అక్షింతలు ఏమంటే పక్క పంతులకి ఇచ్చాడు ఏమని. మరి వేయాలి కదా అప్పుడు పార్టిసిపేట్ చేసినప్పుడు దానిలోని. సో మన బద్ధకం అని తీసుకోవచ్చా, లేకపోతే
దాన్ని చేయడానికి ఇష్టం లేక ఇచ్చేసారని అనుకోవచ్చు. ఎలా కాదండి, ఇక్కడ మన దేశంలో ఉండేటువంటి ఇబ్బందికరమైన విషయం అదే. క్రిస్టియన్ మతానికి చెందిన వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు హిందూ మతానికి చెందిన ప్రసాదాలు స్వీకరించకూడదు, ఇంకా కొన్ని విగ్రహారాధన చేయకూడదు. మళ్ళీ క్రిస్టియన్ మతంలో 2 రకాలైనటువంటి వర్గాలు ఉన్నాయి. మళ్ళీ ప్రొటెస్టెంట్లు వేరు, క్యాథలిక్స్ వేరు. ప్రొటెస్టెంట్ అనేటువంటి వాళ్ళు అసలు విగ్రహారాధన అనేది వాళ్ళు చేయరు. క్యాథలిక్స్ అనేటువంటి వాళ్ళు కొన్ని విగ్రహాలు పెడతారు. సో క్రిస్టియన్ మతంలో కూడా 2 వర్గాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈయన అందులో బహుశా ప్రొటెస్టెంట్ లో ఉండొచ్చు, కానీ ఆయన ఏంటంటే నేను దేవుణ్ణి నమ్ముతాను ఖచ్చితంగా కూడా. ఆయన కూడా తిరుమలకి చాలా సార్లు వెళ్ళానని చెప్పడం జరిగింది. తన తండ్రి వైఎస్ రాజశేఖర గారు కూడా అనేక మార్లు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఈ పట్టు వస్త్రాలు తల మీద పెట్టి తీసుకెళ్లి ఇచ్చారని చెప్పడం జరిగింది. సో అదే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు. ఇంకొంచెం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళడానికి బయట డిక్లరేషన్ ఉంటుంది. వేరే మతస్థులు అయితే నేను మీ మతాన్ని గౌరవిస్తానని చెప్పేసి డిక్లరేషన్ చేసి వెళ్ళాలి. ఈ సమస్య వస్తుందని ఆయన ఇంట్లోనే సెట్ వేసుకున్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళటం, సంతకాలు పెట్టడం. ఇంకొకటి ఏంటంటే పవర్ ఉంటుందండి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం, వెంకటేశ్వర స్వామి, వీళ్ళందరూ మామూలు దేవస్థానాలు కావవి, స్వయంభూవులు, అత్యంత పవర్ఫుల్ ఉంటుంది. ఆ పవర్ అనేటువంటిది కొంతమందిని వెనక్కు నెడుతుంది, రిపల్షన్ ఉంటుంది, కొంతమందికి అట్రాక్షన్ ఉంటుంది. ఇప్పుడు దయ్యాలు వస్తే దయ్యాలు రాలేవు, దేవుడి దగ్గరికి రాలేవు, అలాగా దేవుడి దగ్గరికి దయ్యాలు రాలేవు, తోసేస్తుంటాయి. రిపల్షన్ పవర్ ఉంటుంది, మాస్ చాలా శక్తి ఉంటుంది. ఒక శ్రీశైలం అయితేనేమి, కాశీ, ఇవన్నీ కూడా ఇవి మామూలు కాదది, అత్యంత శక్తివంతమైనటువంటివి. ఒక అరుణాచలంలో శివుడు అయితేనేమి, వాళ్ళందరికి శక్తి ఉంటుంది. అక్కడ ఈ నెగిటివ్ శక్తులు లోపలికి రాలేవు, వెనక్కు నెట్టేసే అవకాశం ఉందన్నమాట. సో అందుకని ఏంటంటే చాలా మంది కూడా వేరే చోట తమ ఇళ్లలోనే పెట్టుకోవడం జరుగుతుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్లయితే ఆయన తన ఇంట్లోనే దేవాలయం సెట్ వేసుకున్నాడు. ఒకసారి దేవాలయం సెట్ వేసుకొని తన ఇంట్లోనే పూజ చేయడం జరిగింది. అప్పుడు కొంతమంది విమర్శించారు, కొంతమంది ఏమో తనకుండా భక్తి వాళ్ళు వేసుకున్నారని చెప్పారు. సో కానీ ఆయన క్లియర్ గా చెప్పాడు, తను 4 గోడల మధ్య ఉన్నప్పుడు బైబిల్ చదువుతారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ బయటకు వస్తే మటు ఖచ్చితంగా దేవాలయాలకు అవసరం వస్తే వెళ్తాను, కానీ దేవాలయాలకు వెళ్తే కంపల్సరీ తీర్థం స్వీకరించాల్సి వస్తుంది, తర్వాత ప్రసాదం స్వీకరించాల్సి వస్తుంది. ఈవెన్ వారి భార్య కూడా ఒకసారి ప్రసాదం ఇస్తే తీసుకోకుండా పక్కన పడేయటం అనేటువంటి జరిగింది. అది తీవ్రమైన విమర్శలకు కూడా గురైంది. దానివల్లే వాళ్ళకి అధికారం పోయింది కూడా. స్వామివారి ప్రసాదాన్ని పక్కన పడేస్తే అధికారం పోయే అవకాశం ఉంది. అది అనేక గ్రంథాల్లో ఉంది. మరి ఆమె చేసిన తప్పు వల్లనే, భారతి గారు చేసిన పొరపాటు అది. ఆ ప్రసాదాన్ని ఆమె టిష్యూ పేపర్ లో పెట్టి పక్కన పడేయటం వల్ల ఆయన అధికారం కోల్పోయారు. అది కొన్ని పురాణ గ్రంథాల్లో ఉంది, స్వామివారి ప్రసాదం స్వీకరించబోతే ఏం జరుగుతుంది. సో ఇటువంటి సున్నితమైనటువంటి అంశాలు. సో ఇక్కడ చూస్తే మరి ఏమైందంటే, ఈయన దేవాలయ ప్రతిష్టాపన జరుగుతుంది, విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి ఈయన ఒక గెస్ట్ లాగా ఈయన ఆహ్వానించారు, వెళ్ళారు. వారి పక్కన కూర్చొని కూడా కొన్ని కార్యక్రమాలు ఈయన కూడా చేయడం జరిగింది. అక్కడ వేద పండితులు ఏం చేస్తారంటే, వచ్చినటువంటి వారిని కూడా వాళ్ళకి కొంత ఆప్షన్ ఉంటుంది, హిందూ మతంలో తీసుకునే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే మీరు గమనించండి, చాలా మంది హిందూ మతానికి చెందినటువంటి వాళ్ళు ముస్లిం మతానికి చెందినటువంటి వాళ్ళు ఇచ్చే ప్రసాదాలు స్వీకరిస్తారు. కొంతమంది అన్నదానాలు చేసిన ఈ దర్గాల దగ్గర కూడా వెళ్తుంటారు, అక్కడ అన్నదానం చేసి తింటారు. కానీ ముస్లింలు హిందూ మతం వాళ్ళు చేసే వాటి తింటారు. హిందువులు అందరిలోనే కలిసిపోతారు. హిందువులలో గొప్ప విషయం ఏంటంటే, హిందువులలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తారు. హిందూ మతంలో ఉన్న గొప్ప విషయం అదే. హిందూ మతంలో అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపము కాబట్టి స్వీకరించాలి అని కూడా భావిస్తారు. అది ఎవరు పెట్టారని కాదు. సో పవిత్రమైనది స్వచ్ఛంగా కనుకుంటే దాన్ని స్వీకరిస్తారు. అది హిందూ మతంలో ఉండేటువంటి గొప్పదనం. కానీ వేరే మతాల వాళ్ళు స్వీకరించలేరు. సో ఇక్కడ ఈయన కూడా వెళ్ళేసేసి అక్కడ పూజల్లో కూడా కూర్చోవడం జరిగింది. అక్కడ తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. మరి ప్రస్తుతం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అసలు హిందూ మతానికి వీలైనంత కూడా కనపడి హిందూ మత ప్రజల యొక్క ఓట్లు సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఆయనకి ఎక్కువ ఉంది. ఎందుకంటే రీసెంట్ గా కూడా ఆయన గురించి బాగా ప్రచారం కూడా జరిగింది కదా. అవును, కనపడాలి, ఓట్లు సంపాదించుకోవాలి, హిందూ మతాన్ని ఆయన హిందూ మతం కోసం అంటే సనాతనం కోసం ఆయన కూడా ఉన్నారు అని అనుకోవాలంటే తీర్థం పుచ్చుకోవాలి. మీరు అన్నట్టుగా నిజంగానే మనస్ఫూర్తిగా పూజలో పార్టిసిపేట్ చేయాలి. మరి అట్లా ఏం అనిపించట్లేదు అని అంటున్నారు కదా సుధా. అవును, వీరు ఏం చేస్తారంటే, బ్రాహ్మణులు పూజ చేసేటప్పుడు వచ్చినటువంటి వారిని నారాయణ స్వరూపులుగా భావిస్తారు. వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని రకాల విధానాలు ఉన్నాయి.
ఇప్పుడు సపోజ్ వీళ్ళు పూజ చేస్తున్నప్పుడు అన్యమతస్థులు వచ్చినప్పుడు వీళ్ళు ఏ విధంగా పూజ చేయాలనేది వీళ్ళకి కొన్ని ఓకే పద్ధతులు అందులో ఉంటాయి. వేరే నారాయణ స్వరూపుడుగా భావించి చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా భావించి వాళ్ళు ఒకటి చేసి ఉండొచ్చు అక్కడ. చేయించినా కూడా ఆయన భక్తిగా కూర్చొని, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు ఎక్కడ ఛాన్స్ దొరికితే గుళ్ళకు పోదామని చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే పాపం ఆయన మన తిరుపతి దేవస్థానానికి వెళ్ళడానికి ఆయనకు అవకాశం చిక్కలేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలనుకుంటే అక్కడ చాలా గొడవ అయ్యి, ఇక్కడ బీజేపీ నాయకులు వీళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడంతా గొడవ చేసి పాపం వెళ్ళలేదు కదా, స్వామివారి దర్శనం చేసుకోలేదు. అప్పటి నుంచి ఆయనకి వీలైతే దేవాలయానికి వెళ్ళాలి, ఎందుకంటే తాను హిందూ మతానికి వ్యతిరేకం కాదు, భక్తితో కాదు ప్రజల మనసు ప్రజల ఓట్లు కూడా ఇంపార్టెంట్. ప్రజల ఓట్లు కూడా హిందూ మతానికి తాను వ్యతిరేకం కాదు అని తాను చూపించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఛాన్స్ ఎక్కడ దొరుకుద్దా, ఎవరు పిలుస్తారా అని కూడా ఆయన వెయిట్ చేస్తుంటాడు. ఎవరైనా గుడికి సంబంధించి పిలిస్తే మటుకు వెంటనే వెళ్ళిపోతారు. ఛాన్స్ దొరికింది వెళ్ళిపోవటం, పేరెంట్ అని పిలుపు రాగానే వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడ కనబడితే ఆహా ఈయన కూడా భక్తుడు అని అనుకుంటారు. అందుకనే ఇప్పుడు ఆయన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తీర్థ ప్రసాదాలు ఎదురుగా తీసుకుంటే మళ్ళీ అది కనుక బయటపడితే ఇంకో పెద్ద సమస్య. మీకు పాజిటివ్ కంటే నెగిటివ్ ఎఫెక్ట్ పడే అవకాశం. బయటకి వెళ్ళి కక్కేస్తా అంటే కుదరదు, బయట పక్తా అంటే కుదరదు కదా, లోపలికి పంపించాల్సిందే, లోపలికి పంపించాల్సిందే. ఇటువంటి విధానాలు హిందూ మతం చాలా బలమైనటువంటి మతం, అత్యంత ప్రాచీనమైనటువంటి మతం. అందుకనే వీటిలో క్లియర్ గా కూడా ఒక దేవాలయంకి వెళ్ళి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు అనుకోండి, అతనికి ఒక బొట్టు ఉంటుంది. అంటే దేవుడి దర్శనం చేసుకొని వచ్చాడంటే బొట్టు ఉంటుంది, బొట్టు ఉంది కాబట్టి గుడికి వెళ్ళాడు. అదే ఒక చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసి వచ్చాడంటే అతను చేశాడని ఎట్లా గ్యారంటీ, బయట తెలీదు, ఎలా తెలుస్తుంది? బొట్టు పెట్టుకోరు కదా. ఒక వ్యక్తి లోపలికి వెళ్ళాడు, ఒక ముస్లిం మతం లోపలికి వెళ్ళి నమాజ్ చేసి వచ్చాడు, నమాజ్ చేసి వచ్చినట్టు ఎలా తెలుస్తుంది బయట వాళ్ళకి? అదే హిందూ మతంలో తెలుస్తుంది. హిందూ మతంలో గుడికి వెళ్ళి వచ్చారంటే బొట్టు, అక్షంతలు ఉంటాయి, బొట్టు దేవుడికి వెళ్ళి వచ్చాడా అనేటువంటి గుర్తుండదు. ఇట్లా కొన్ని సింబల్స్ హిందూ మతంలో. ఇప్పుడు అవును, ఆ టెంపుల్ లో పూజ చేసేటప్పుడు అక్కడ మంత్రాలు చదువుతారు కదా, ఇప్పుడు ప్రతిష్టాపన మంత్రాలు అవన్నీ వేరేగా ఉంటాయి కదా. సో అక్కడేమో జగన్నామదేశ్య ముఖ్యమంత్రి శుభం అంటాం కదా, ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి ఆ మంత్రాలు అవి చదివారేంటి? గోత్రం మంత్రాల్లో గోత్రం ఉంటుంది, గోత్రం నామాలు చదువుతారు, గోత్రనామాలు చదువుతారు ఫస్ట్. కానీ అదే ప్రతిష్టాపన టైంలో చదువుతారా? ప్రతిష్టాపన సమయంలో ఆ మంత్రాలే ఉండవు, ఆశీర్వచనం చేసి ఉండొచ్చు. మీరు చెప్పింది ఆశీర్వచనం టైంలో, ఆశీర్వచన టైంలో ఆ విధంగా కూడా ఆశీర్వచనం ఇచ్చి ఉండొచ్చు. మరలా ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశం ఆశీర్వచనం అడుగుంటారు, అట్లా ఆశీర్వచనం ఇవ్వండి. మామూలుగా కొంతమంది కోరికలు కోరుతారు. ఇప్పుడు టీవీ వాళ్ళు నలుగురు ఉంటారు కదా, మామూలుగా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కొంతమంది పంతులు అడుగుతారు, పంతులని వీళ్ళు అడిగి చేయించుకుంటారు. కొంతమంది ఉంటారు పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, ఏమంటే మాకు పెళ్లి అయ్యేటట్టు ఆశీర్వచనం ఇవ్వండి అంటారు, అలాగే మాకు పిల్లలు పుట్టేట ఆశీర్వచనం ఇవ్వండి అంటారు. ఈ విధంగా వీళ్ళు అడిగి మరీ చేయించుకుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అడిగారేమో, నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఆశీర్వచనం ఇవ్వండి అని అడిగితే చేస్తారు. అడుగుతారు, కొంతమంది కోరికలు చెప్తారు పైకి. పెళ్లి కాని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఉద్యోగం లేని వాడు ఉంటాడు, స్వామి వెంటనే నాకు ఉద్యోగం వచ్చేట్టుగా ఆశీర్వచనం చేయండి అని, మొదలైన మంచి ఉద్యోగం దానికి ఆశీర్వచనం ఇస్తారు. ఆ విధంగా ఉంటుంది అనమాట. ఈయన అడిగారేమో నాకు ముఖ్యమంత్రి అవ్వాలని ఆశీర్వచనం ఇవ్వండి అని, అందుకని ముఖ్యమంత్రి అవ్వగాక అని చెప్పి వాళ్ళు ఆశీర్వచనం ఇచ్చుంటారు. ఇక తదాస్తు అనేది దేవుడు చూసుకోవాలి, తర్వాత సంగతి తదాస్తు అనేటువంటిది దేవుడే, దేవుడు చూసుకోవాల్సిందే. మరి ఆ ప్రసాదాలు అవి పక్కన పారేయడం అది ఇవన్నీ కొంచెం ఆయన కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాడు కదా, గతంలో ఏం చేశాడు ఇప్పుడు ఏం చేయాలని, ఇవన్నీ కూడా కౌంటబుల్ ఉంటుందండి. ప్రతిదీ చాలా హిందూ మతంలో చెప్పేది ఏంటంటే, రామాయణంలో సీత చెప్తాను అనమాట, మనం చేసే ప్రతి పని ఎప్పుడు ఎవడో ఒకరు గమనిస్తూనే ఉంటారు, ఇది గుర్తుపెట్టుకో అని సీతాదేవి చెప్తుంది. మామూలుగా కొంతమంది ఏం చేస్తారు, తాము చేసే పని చుట్టూ చూసుకొని ఎవరు లేరు కదా, ఎవరు చూడట్లేదు అనుకుంటారు. ఒక సీసీ కెమెరా ఉంటదని మర్చిపోతారు. ఒక సీసీ కెమెరా అనేటువంటి దేవుడు పెట్టిన సీసీ కెమెరా ఒకటి ఉంటుంది, అది దేవుడు పెట్టుకుంటాడు. నిజంగానే దేవుడు పెట్టిన సీసీ కెమెరా ఒకటి ఉంటుందండి. అదేమవుతుందంటే వీళ్ళు చేసిన పుణ్యాలు పాపాలు అన్ని కూడా కౌంట్ అవుతుంటాయి. అవన్నీ ఆటోమేటిక్ గా ఒక పుస్తకం ఉంటుంది, ప్రతి వ్యక్తి పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులో మనం బ్యాంకులో డిపాజిట్ విత్డ్రాస్ ఎలా చేస్తామో అట్లాగే పుణ్యము పాపం రెండు ఉంటాయి. అది మంచి పని చేస్తే పుణ్యము, తప్పు పని చేస్తే పాపం, ఆ రెండు అందులో రికార్డ్ అవుతుంటాయి. ఇవన్నీ కూడా మనిషి మరణించిన తర్వాత చిత్రగుప్తుడు అనేటువంటి ఆయన అకౌంట్ తీస్తాడు, ఆయన ఆ బుక్ తీస్తాడు, తీసుకో నువ్వు మంచి పని చేసినావు, ఈ చెడ్డ పని చేసినావు, ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. అందుకనే వాళ్ళు ఏం చేస్తారంటే బతుకున్నప్పుడే వీలైనంత వరకు ఒకవేళ తప్పు చేసినా వాటి తప్పుని పరిహారం చేసుకోవడానికి కూడా కొంతమంది కార్యక్రమాలు చేపిస్తుంటారు. చేసుకొని వీలైనంత వరకు స్వర్గంకి వెళ్ళాలని అందరూ ట్రై చేస్తారు, నరకంకి వెళ్ళాలని ఎవరు ట్రై చేయరు.
స్వర్గంకి వెళ్ళాలని ట్రై చేస్తారు. సో ఇప్పుడు వీళ్ళు మరి క్రిస్టియన్ అంటే యేసుక్రీస్తుని కదా సార్, వీళ్ళు బైబిల్ పట్టుకుంటారు కదా. అవును. చిత్రగుప్తుడు ఆయన లెక్క రాయడానికి చిత్రగుప్తుడు రాయగలుగుతారా? వీళ్ళది లెక్కలోకి వస్తారా? వస్తుంది, ఎందుకు రాదు? మతం అనేటువంటి వీళ్ళు చెప్పిందేనండి. అవునా? క్రిస్టియన్ మతంలో బట్ అందరికీ దేవుడు అనేవాడు క్రిస్టియన్ ఒకడే. మతం అనేది ఒక 2000 సంవత్సరాల క్రితం నుంచే ఉంది. ఉమ్, వాస్తవానికి మొత్తం ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన మతం ఏంటంటే హిందూ మతమే. అన్నిటికీ హిందూ మతం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు ముస్లిం మతం అనేది కేవలం 1500 సంవత్సరాలు. హిందూ మతం తర్వాత క్రిస్టియన్ మతం ఇప్పుడు 2026 ఇది సంవత్సరం, ఆఫ్టర్ డెత్ అంటారు కదా, ఉమ్. ఇది 2026 సంవత్సరం అదే క్రిస్టియన్ క్రీస్తు మతం పూర్వం నుంచి. చనిపోయిన తర్వాత. అదే ముస్లిం మతం అయితే కేవలం 1500 సంవత్సరాలు. అంతకుముందు పరిస్థితి ఏంటి? ఉమ్, అంతకుముందు అందరూ హిందూ మతమే కదా. అవును. హిందూ మతం అంటే హిందూ మతం అనే పేరు లేదు. ఒక అంతే. సనాతన ధర్మం, అగ్నిని ఆరాధించడము, నీటిని ఆరాధించడం, శక్తులను పంచభూతాలను ఆరాధించడం, ప్రకృతిని ఆరాధించడం. అంటే ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి పూజ చేసేవాళ్ళు. అవును. ఇక పూజ ఉన్నది అని అంటే అది హిందూ ధర్మం కింద హిందూ ధర్మం కిందే వస్తుంది. సో అన్ని మతాలకి కూడా బేస్ ఏంటంటే హిందూ మతం. సో ఇక్కడ ఈయన వెళ్ళి చేశారంటే కూడా ఖచ్చితంగా ఓట్ల కోసం కూడా వెళ్ళి ఉండొచ్చు. తను హిందూ మతానికి వ్యతిరేకం ఏం కాదు, ఛాన్స్ దొరికిందిలే అని చెప్పేసి వెళ్ళి ఉంటాడు ఆయన. పూజ చేసి ఉంటాడు. మనం గుళ్ళలోనే ఎక్కువ చూస్తాం అయితే ఎన్ని. ఏమో కాకపోతే మతం ప్రసాదం మారచ్చు ఎక్కడ కదా, పడేస్తారో. ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యూచర్ లో మతం మారుతారేమో. అంతేనా? హిందూ మతంలో మారచ్చు కదా, ఉమ్. మారకూడదనే ఉంది. అది చూడాలి, మతం ఇంపార్టెంట్ పదవి ఇంపార్టెంట్ అనేది ఏడు తెలుసు. మతం మారచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సర్టిఫికేట్ లేదు తెలియదు. అవును. అంటే ఈ మధ్య కాలం ఎలా ఉంటుందంటే పైకి చెప్పేది వేరు, సర్టిఫికేట్లు ఉండేది వేరు ఉంటాయి. ఏమో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు మనసు మార్చేసుకొని హిందూ మతంలోనే ఉందని చెప్పి, ఎందుకంటే రెడ్డీస్ కదా, రెడ్డీస్ ఎక్కువ హిందూ మతంలో ఉంటారు కాబట్టి హిందూ మతంలోకి వెళ్ళిపోదామని మతంలో మారచ్చు, అవకాశం ఉంది. ఆయన చెల్లెలైనటువంటి షర్మిల గారు కూడా మారదలుచుకుంటారు. ఆయన ఆవిడ కష్టం, ఎందుకంటే ఆవిడ హస్బెండ్ ఆల్రెడీ ప్రచారకుడు ఉన్నారు, ప్రచారంలో ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ కూడా క్రిస్టియన్ మతానికి సపోర్ట్ అండి. నాకు కాదు, కాంగ్రెస్ పార్టీలో కేవలము సోనియా గాంధీ గారు మాత్రమే క్రిస్టియన్. ఆయన కుమారుడు హిందూ మతమే, రాజీవ్ గాంధీ గారు కూడా హిందూ మతం కిందకి వస్తుంది. కూతురు మళ్ళీ బౌద్ధ మతం. డిఫరెంట్ మతాలు అన్ని. సోనియా గాంధీ గారి కూతురు ప్రియాంక గాంధీ బౌద్ధ మతం స్వీకరించింది, బౌద్ధ మతంలో ఉంది. ఆయన హస్బెండ్ మాట క్రిస్టియన్ మతంలో ఉన్నాడు. మరి వాళ్ళ పిల్లలు ఏ మతంలో ఉన్నారు నాకైతే ఇంకా తెలియదు. ఆ విధంగా మతం అనేది ఎప్పుడైనా మారిపోవచ్చు, అది చాలా ఈజీ. మన దేశంలో కులం మారదు కానీ మతం అనేది ఒక చొక్కా తీసి ఇంకో చొక్కా వేసుకున్నట్టు, అంత ఈజీ. అంటే కులం అనేది ఏంటంటే మనకి జీన్స్ లో కులం మారదు, కులం శాశ్వతంగా ఉంటుంది. అందుకనే చూడండి, కొంతమంది హిందూ మతం వాళ్ళు మారినా కూడా రెడ్డి అనే పేరు, క్రిస్టియన్ మతంలో రెడ్డి ఉంటుంది కదా, వాస్తవానికి క్రిస్టియన్ మతంలో రెడ్డి అనే పదం నుంచి వచ్చింది, కులం అది. సో అది శాశ్వతము. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎలక్షన్ లో గెలవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఏ ఛాన్స్ ని వదులుకోకుండా అన్ని రకాల ప్రయత్నం. త్వరలో ఆయన టోపీ పెట్టుకొని కూడా కనబడతాడు చూడండి, ఎందుకంటే ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తారు త్వరలో. అందరూ అధికారుల రాజకీయం తెలియవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫ్యూచర్ లో టోపీ పట్టుకొని శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇది అందరూ కూడా చూడొచ్చు. రాజకీయ నాయకుల ధర్మం అది. రాజకీయ నాయకులు అన్ని మతం వాళ్ళ ఓట్ల కోసం ఇటువంటి పనులు చేస్తారు.